హలో హాయ్ అండి అందరికీ. నేను ఎంసీ ఇంటీరియర్ డిజైన్. సో మీ ముందుకైతే నేను సరికొత్త ఇంటీరియర్ వర్క్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. సో నేను అయితే నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం అనేది కొంచెం గ్యాప్ అనేది రావడం జరిగిందండి. సో ఎందుకు ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలానే బాక్స్ ఫిట్టింగ్ చేసే సరైన పద్ధతి ఏంటనేది ఈ వీడియోలో కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ముందుగా అయితే వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయడం ఆగిందనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్‌గా నేను రికార్డ్ చేసుకున్న మైక్ ఒకటి మిస్ అయిందండి. యూట్యూబ్ మైక్. సో మైక్ మిస్ అవ్వడం వల్ల ఏంటంటే నా వీడియోస్ అన్నీ కూడా ఆగడం జరిగాయి. సో నాకు ఏదైతే నేను తీసుకున్న వీడియోస్ ఉన్నాయో అది ఎడిటింగ్ చేయడం కూడా కొంచెం పెండింగ్‌లోకెళ్ళింది. సో అందుకోసం చెప్పేసి మళ్ళీ మైక్ ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అలానే వైజాగ్ మురళీనగర్‌లో మనకి డూప్లెక్స్ హౌస్ అనేది కొత్తగా ఫ్లాట్ అనేది మోప్ చేశామండి. సో ఇందులో ప్లైవుడ్ వర్క్ అయితే ప్రెజెంట్ అవుతుంది. ఇవి వచ్చి పైనుంచో 3 బెడ్‌రూమ్స్ అండి. గెస్ట్ బెడ్‌రూమ్, చిల్డ్రన్ బెడ్‌రూమ్, మాస్టర్ బెడ్‌రూమ్ అండి. సో ఈ 3 బెడ్‌రూమ్‌లో కూడా మనం బాక్స్ అయితే చేసేసాం. కానీ వాల్‌కైతే ఫిట్ చేయలేదండి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో మనకి డైరెక్ట్‌గా సీలింగ్ నుంచి ఫ్లోరింగ్ వరకు డైరెక్ట్‌గా ఓపెన్ డోర్‌లో అయితే ఇచ్చేస్తున్నామండి మనం. అలానే బాత్రూమ్ దగ్గర వచ్చేసరికి మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది రావడం జరుగుతుంది. అలానే మాస్టర్ బెడ్‌రూమ్‌లో చూసుకుంటే మనమైతే ఏ బాక్స్‌కి ఆ బాక్స్ పీసులు అయితే కట్ చేసేసి రెడీగా పెట్టుకోవడం జరిగిందండి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ బాక్స్ ఫిట్ చేసి చూపిస్తానండి. అంటే ఏ ఏ విధంగా ఫిట్ చేస్తే బాక్స్ త్వరగా మనకి వర్క్ అనేది అవుతుంది, పర్ఫెక్ట్‌గా వస్తదనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో బాక్స్‌కైతే యాక్చువల్‌గా ఎవరైనా చేసే కార్పెంటర్లు గాని ఎవరైనా సరే వర్క్ చేసేవాళ్ళు నార్మల్‌గా అయితే మేకులు యూజ్ చేస్తుంటారు. కానీ మనం ఏంటంటే ఈ బాక్స్ ఫిట్ చేసేటప్పుడు ఓన్లీ జింక్ 2 ఇంచెస్ 1 ½ స్క్రూస్ అయితే మనం యూజ్ చేస్తున్నామండి. అది కూడా ఏంటంటే వితౌట్ గమ్ అండి. ఏదైనా సరే మనం మేకు కొట్టాలనుకుంటే గోడీకి గమ్ రాసి మేకులు కొడతామండి. అలా కాకుండా మనం గోడీకి గమ్ రాయకుండా స్క్రూ అయితే ఫిట్ చేస్తామండి. అది కూడా మీకు చూపిస్తానండి నేను చేసి. సో అలానే చూసుకుంటే ఇప్పుడు మీరు చూసే బెడ్‌రూమ్ అయితే అది చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి. అందులో కూడా బాక్స్ రెడీ అయిపోయింది. యాక్చువల్‌గా ఇదొచ్చేసరికి ఐరన్ రైలింగ్ అయితే చేయించుకున్నారండి ఓనర్సు. సో మనం దీనికొచ్చేసరికి టేక్ వుడ్‌తో అయితే మనం మొత్తం స్టెప్స్ అన్నిట్లికి కూడా టేక్ వుడ్‌తో అయితే మనం రెడీ చేయడం జరుగుతది. సో దానికోసం చెప్పేసి టేక్ వుడ్ కూడా మనం కట్ చేయించేసి రెడీ అయితే గాలికి ఆరబెట్టడం అయితే జరుగుతుందండి. సో ఎందుకంటే వుడ్ పచ్చుకుంటే గ్యాప్‌లు వచ్చేస్తాయండి. సో అందువల్ల అయితే మనం డ్రై చేస్తున్నాం. డ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఈ స్టెప్స్ అన్నిట్లికి కూడా వుడ్‌తో అనేది ప్రాపర్‌గా కవర్ చేయడం జరుగుతది. రైలింగ్ మొత్తం గూడా మనకి టేక్ వుడ్‌తో అయితే వచ్చేస్తదండి ప్రాపర్‌గా. సో ఈ రైలింగ్ వర్క్ అనేది మొత్తం మనకి ఏదైతే కబోర్డ్ వర్క్ అయితే ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్‌గా వర్క్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్‌లో రైలింగ్ వర్క్ అయితే పట్టుకుంటామండి. ఎందుకంటే ఇదొచ్చేసరికి కింద స్టెప్స్ అన్నీ గూడా వుడ్ వస్తది. సైడ్ వచ్చేసరికి మిర్రర్ వస్తదండి. చూడడానికి లుక్ అయితే అమేజింగ్‌గా ఉంటది. మీకు ఈ రైలింగ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీసి మీకు పోస్ట్ చేయడం జరుగుతది. మీకు నేను ఇందాక చెప్పాను కదండీ! బాక్స్ ఫిట్టింగ్ చేసే సరైన పద్ధతి ఏంటి అనేది. అది కూడా వితౌట్ గమ్ముతో అండి. యాక్చువల్‌గా ఇప్పుడు మనం స్క్రూ ఫిట్ చేస్తున్నాం చూసారండి. 2 బిట్ ఏసేసి ఆహ్, జింక్ స్టార్ స్క్రూస్, లిమ్నీ కంపెనీ స్టార్ స్క్రూస్ అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుందండి. ఇలా ఫిట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా బాక్స్ ఒకవేళ రాంగ్ కాలర్‌తో మనం ఫిట్ చేసేసినా సరే అప్పుడు మనం ఈజీగా ఈ బాక్స్‌ని రిమూవ్ చేయొచ్చండి. ఏదైతే మనం ఫిట్టింగ్ చేసే స్టార్ స్క్రూస్ అయితే ఉన్నాయో, అవి రిమూవ్‌గా మనం అది తిప్పేస్తే మనకి ఏ పీస్‌కి ఆ పీసు క్లీన్‌గా వచ్చేస్తూ ఉంటది. అప్పుడు మనకు కావాల్సిన సైజ్ మళ్ళీ మనం కట్ చేసుకొని ఫిట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అండి ఇలా చేసుకుంటే. అదే మీరు గమ్ము పెట్టి 2 ఇంచెస్ మేకులు గాని, అలానే 1 ½ మేకులు గాని మనం ఫిట్ చేస్తాం కదా! అప్పుడు గాని బాక్సు ఒకవేళ రాంగ్ కొలతగా మనం తయారు చేస్తే, అప్పుడు మనం మళ్ళీ రిమూవ్ చేయాలి కాబట్టి ఆ బాక్స్‌ని, మనం ఏదైతే ఉందో ప్లైవుడ్ ముక్క పెట్టుకొని మనం బ్యాట్‌తో కొట్టేసి కొంచెం రిమూవ్ చేసేటప్పుడు లోపల ఇన్నర్ వైట్ కూడా డ్యామేజ్ అవుతది. అలానే బయట ప్లైవుడ్ కూడా డ్యామేజ్ అవుతదండి. ఎందుకంటే ఈ లోపుగా మనకి గమ్ అనేది గట్టిగా పట్టేయడం జరుగుతది. సో, సీట్ కూడా డ్యామేజ్ అవుతది. ఇలాగా ఫిట్ చేస్తే మాత్రం మనకు అనుకున్న విధంగా పీసులు కూడా సేవ్ అవుతాయి. మనం అనుకున్నట్టుగా కూడా బాక్స్‌లనేది మనం డిజైన్ చేసుకోవచ్చండి. ఒకవేళ అలా కాకపోతే వేరేగా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఆప్షన్ ఉంది. సో, అది మనం బాక్స్ ఫిట్టింగ్ చేసే సరైన పద్ధతనేది ఇదేనండి. ఇలా మీరు చేసుకుంటే మీకు గూడా కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏమంటారా? ఇప్పుడు మనం బాక్స్ వాల్‌కి ఫిట్ చేసేటప్పుడు మనకి చిన్నది వాటర్ లెవెల్‌కి కానీ, లేపోతే తోక లెవెల్‌కి కానీ
సెట్ అవ్వకపోతే మనం బాడుతో సైడ్ ముక్కెట్టి కొడుతూ ఉంటాం కదండీ! అట్లాంటప్పుడు మనకి ఏవైతే మేకులతో తెగ్గొట్టామో బాక్స్ సెంటర్‌లో ఖాళీలు రావడం, లేదంటే పీస్‌కి గ్యాప్‌లు రావడం జరుగుతది. సో, అదే గాని మీరు ఈ స్క్రూసెస్ ఫిట్ చేసుకుంటే మాత్రం మీకు ఏ గ్యాప్‌లు గూడా రావండి. మీరు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసేటప్పుడు కొంచెం బాడుతో కొట్టినా సరే మనకి ఆ స్క్రూ థ్రెడ్డింగ్‌తో ఉంటది కాబట్టికి అది మనకి గ్యాప్ అనేది రాదండి. సో, ఇలా ఫిట్ చేసుకుంటే మనకి సూపర్‌గా వర్క్ ఫాస్ట్‌గా అవుతది. కొంచెం క్లియరెన్స్ గూడా ఉంటదండి వర్కు. 2 బిట్‌తో మనం ఫస్ట్ ఆఫ్ హోలేసేస్తే ఎందుకు 2 బిట్‌తో హోలేయాలి డైరెక్ట్ స్క్రూ బిగించేసి అయిపోద్దిగా అనుకుంటే, అలాగైతే మీకు ఈ ప్లైవుడ్ ఏదైతే ఉందో 16 ప్లైవుడ్ అది వచ్చేసరికి మనకి ఇలా పగలడం జరుగుతదండి. పగిలినప్పుడు కొంచెం ఉబ్బవడం గట్టా సన్‌మైక్ అంటించినప్పుడు కూడా చాలా ఇబ్బంది పెడతది. సో, అదే మీరు 2 బిట్‌తో మనం హోలేసుకొని లిమ్ని కంపెనీ జింక్ స్క్రూస్ తీసుకుంటే మీకు బావుంటది. ఆ స్క్రూస్ ఫిట్ చేసేసుకుంటే మీకు ఈజీగా కూడా మూవ్ అవుతదండి. వర్క్ కూడా చాలా నీట్‌గా వస్తది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ 1 ½ మేకులు, 2 ఇంచెస్ మేకులు వాడి అలిసిపోయాను. సో, ఇప్పుడైతే కొంచెం ట్రెండింగ్‌గా ఉంది కదా! వర్క్ గూడా. కొంచెం ఫాస్ట్‌గా కూడా వర్క్ అవుతుంది. ఇవైతే ట్రై చేయండి ఒకసారి మీరు. అమౌంట్ ఏముందండి మేకుల బదులు స్క్రూ కొంచెం ఎక్కువుంటది తీసుకుంటారు. కానీ వర్క్ అయితే మనకు పర్ఫెక్ట్‌గా వస్తది. మా వోడైతే ఇంతకుముందు బాక్సులు ఫిట్ చేశారని చెప్పేసి ఆడికి అప్పజెప్తే వాడైతే మాకి ఆ 2 ఇంచెస్ మేకులు పెట్టి రు సుత్తితో కొడుతూ ఉంటే అవి ప్లైవుడ్ వచ్చేసరికి ఎడ్జ్‌లు పగిలిపోవడం, మళ్ళీ దానికి గమ్ పెట్టి టేపేయడం అన్నీ డబుల్ పని అయ్యేదండి. ఇప్పుడైతే మా వోడైతే చాలా హుషారుగా వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి స్టార్ స్క్రూస్ కాబట్టికి మనం కరెక్ట్‌గా ఐ మాల్ అయితే చెక్ చేసుకొని బ్యాక్ సైడ్ సీట్‌కి గూడా మనం స్టార్ జింక్ స్క్రూస్ అయితే వాడడం జరుగుతుందండి. ఇది చూసుకోవచ్చండి మీరు. ఇది సైడ్ ప్లాంక్ అండి. సైడ్ ప్లాంక్ గూడా మన స్టార్ స్క్రూసే. ఇది మొత్తం 16 ప్లైవుడేనండి ఇక్కడ వాడిందంతాన. ఆ! ఈ అన్నిట్లికి కూడా మనం స్టార్స్, జింక్ స్క్రూసే వాడామండి. సో, వర్క్ అనేది కూడా పర్ఫెక్ట్‌గా వస్తది. మనకి చేసే విధానం గూడా కరెక్ట్‌గా ఉంటదండి. ఈ బాక్స్ వచ్చేసరికి మాస్టర్ బెడ్‌రూమ్‌దండి. ఆల్రెడీ మనకి కింద బెడ్‌రూమ్‌లో అనేది బాక్స్ రెడీ అయిపోయింది. అలానే పైన గెస్ట్ బెడ్‌రూమ్, చిల్డ్రన్ బెడ్‌రూమ్ గూడా రెడీ అయిపోయిందండి. ఇందాక మీకు చూపిచ్చా కదా! సో, అలానే మీకు మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఏదైతే పీసెస్ మేము కట్ చేసుకొని రెడీగా ఉంచామని చెప్పేసి అన్నానో, ఆ పీసెస్ ఈ బాక్సేనండి. ఈ బాక్స్ మేము రెడీ చేస్తున్నాం మాస్టర్ బెడ్‌రూమ్ బాక్సు. సో, ఈ బాక్స్ అయిపోయిన తర్వాత మీకు ఈ కింద బెడ్‌రూమ్‌లో గూడా మీకు చూపిస్తాను. కింద బెడ్‌రూమ్‌లో బాక్సులండి ఇవి. మీకిందాక చెప్పాను కదండీ! గమ్ము పెట్టి మేకులు కొడితే మీకు ఇన్‌సైడు సన్‌మైక్ దగ్గర గమ్ము లీక్ అయ్యి బ్లాక్‌గా కనిపించడం జరుగుతూ ఉంటది. మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలని చెప్పాను కదండీ! మేము వితౌట్ గమ్ పెట్టి స్క్రూ ఫిట్ చేసాం. చూడండి ఎడ్జ్‌లు ఎంత కార్నర్స్ చూసుకోవచ్చు మీరు. ఎంత క్లారిటీగా, ఎంత నీట్‌గా మనకి ఉందో. సో, లోపల ఎ ఇన్‌సైడ్ వచ్చేసరికి ఇంత లుక్ రావాలండి మనం ఈ వర్క్ అనేది చేస్తే. సో, కొన్ని సార్లు మనం ఎడ్జ్ ఫెవికాల్ పెట్టేసి కొడుతుంటే ఆ ఎడ్జ్‌లు అలాగా కనిపించడం, మనకి క్లీన్ చేసుకోవడం అన్నీ పెద్ద పని. సో, మనం ఈ వర్క్‌లో మనం స్క్రూ ఫిట్టింగ్ చేసుకుంటే మీకు ఎడ్జ్‌లు చూసుకోవచ్చండి. ఎంత క్లారిటీగా, ఎంత నీట్‌గా వచ్చాయో. కార్నర్స్ మొత్తం గూడా మనకి చాలా క్లారిటీగా రావడం జరిగింది. ఎటువంటి ఫెవికల్ కానీ, లేపోతే ఎటువంటి డాట్స్ గాని గూడా లేవు మనకి కార్నర్స్. సో, అలానే ఈ వీడియో మీకు యూజ్ అవుతదనుకుంటున్నా. సో, నా ఛానెల్‌ని ఇంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. అలానే నేను చేసే ఈ వీడియో మీకు కంపల్సరీగా యూజ్ అవుతది అని అనుకుంటే కంపల్సరీగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ తోటి వర్కర్‌లకు గూడా షేర్ చేయండి. ఈ వీడియో ఒక అవగాహన వస్తది. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.